ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మన యొక్క మొబైల్ హ్యాక్ అయిందా లేదా, లైక్ దిస్ మన యొక్క వాట్సాప్ యొక్క ఫొటోస్ కావచ్చు వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు, లైక్ దిస్ మన యొక్క కాల్ రికార్డింగ్స్ కావచ్చు వేరే వాళ్ళు వింటూ ఉంటారు. కాకపోతే మనకు తెలియకుండానే ఇవన్నీ ప్రాసెస్ అంతా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు 100% మీ యొక్క మొబైల్ హ్యాక్ అయినట్టు అన్నమాట. అలాంటప్పుడు దీనికి మనకు 7 రకాల సొల్యూషన్ అయితే ఉన్నాయన్నమాట. నేను చెప్పే ఈ 7 రకాల ప్రాబ్లమ్స్లో ఎక్కడన్నా మీకు ప్రాబ్లం అనిపించిందంటే ఆన్ ది స్పాట్లో నేను చెప్పిన టెక్నిక్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడే మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు, పైగా మీ యొక్క మొబైల్ని ఎవరు కూడా హ్యాక్ చేయనట్టుగా ఉంటుందన్నమాట. ఆ రేంజ్లో ఈ వీడియో అయితే ఉండబోతుంది అన్నమాట. కాకపోతే మీరు చేయాల్సిందే లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీగా ఒక లైక్ వేసి మ్యాక్సిమం వీళ్ళ మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే నేను చెప్పాను కదా, మనకు 7 రకాలుగా మనం చెక్ చేసుకున్నట్లయితే 100% మన యొక్క ఫోన్ హ్యాక్ అయినట్టు మనం ఎవరు కూడా ఫైండ్ అవుట్ చేయలేరు, పైగా మీరు చాలా సేఫ్గా ఉన్నట్టు అన్నమాట. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మనం ప్రతి ఒక్కరం గూగుల్ అకౌంట్ని అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాం, పైగా గూగుల్ ఫొటోస్ని అయితే కంపల్సరీగా మనం అప్డేట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే మనకు బ్యాకప్ కావాలి కాబట్టి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లోనే ఆటోమేటిక్గా మనకు పర్సనల్ ఫొటోస్ కావచ్చు ఆటోమేటిక్గా లీక్ అనేది చేస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా లీక్ అయిపోతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే పైన మీ యొక్క ప్రొఫైల్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు కింద ఫోటో సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇందులో మీకు షేరింగ్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ షేరింగ్ ఆప్షన్ ఎలా ఉండాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీకు పార్ట్నర్ షేరింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి పార్ట్నర్ షేరింగ్ మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఎంటీ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరు కూడా నా యొక్క డేటాని షేర్ చేసుకోవడం లేదు. అంటే లైక్ దిస్ ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఎవరు కూడా చూడడానికి 0% ఇక్కడ నుంచి ఆస్కారం అయితే ఉండదన్నమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్. కంపల్సరీగా మీరు ఇక్కడ నుంచి చెక్క పని చేసుకోండి, పైగా 100% మీ యొక్క మొబైల్ ఇలాగే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే మీరు చెక్ చేసుకోవాలని సెకండ్ వన్ అన్నమాట, వాట్సాప్ అన్నమాట. ఇకపోతే వాట్సాప్లో మన యొక్క డేటా ఎలా లీక్ అవుతుంది బ్రదర్ అని మీకు డౌట్ రావచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఈ వాట్సాప్లో ఒక ఫీచర్ ఉంది, అది మంచిగుంది చెడుకుంది. అలాంటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్లో ఉండే వాట్సాప్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడనే మీకు 3 డాట్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంది, క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీకు లింక్డ్ డివైస్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో చాలా రకాల డివైస్ నేను పర్సనల్గా లాగిన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా అయితే చూపిస్తుంది. బట్ మీకు చూపించదు, ఇలా చూపించకూడదు. ఇన్కేస్ చూపించిందంటే మీరు 100% ఇక్కడ నుంచి సింపుల్గా లాగౌట్ కొట్టేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను లాగౌట్ అయితే కొడుతున్నాను. చూసుకోవచ్చు, ఇక్కడ మీకు లాగిన్ ఆప్షన్ ఉంటుంది, లాగౌట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి లాగౌట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ యొక్క డివైస్లో ఆ ఫ్యూచరే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా సమ్ డివైసెస్ యాక్టివ్లో ఉంటాయి, సమ్ డివైసెస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇన్యాక్టివ్లు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి మాత్రమే ఉంది, అది నా యొక్క కంప్యూటర్ది కాబట్టి నేను ఇక్కడ నుంచి వదిలేస్తున్నాను. ఈ విధంగా మీరు సెకండ్ వన్ పాయింట్ని కంపల్సరీగా ఈ విధంగా చెకప్ అనేది చేసుకోండి. ఇకపోతే మీరు చెక్ చేసుకోవాల్సిన థర్డ్ వన్ పాయింట్ ఫేస్బుక్. లైక్ దిస్ ఫేస్బుక్లో కూడా మన యొక్క సంబంధించిన పర్సనల్ ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మన యొక్క ఐడి పాస్వర్డ్తోనే వాళ్ళు కూడా లాగిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీ మొబైల్లో ఉండే ఫేస్బుక్ని సింపుల్గా ఈ విధంగా మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఈ విధంగా సింపుల్గా మీరు ఫేస్బుక్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇందులో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడనే మీకు నా ప్రొఫైల్ ఐకాన్ ఇక్కడనే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సింపుల్గా మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడనే మీకు మళ్ళీ సెట్టింగ్ గేర్ ఐకాన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా ఈ సెట్టింగ్ గేర్ ఐకాన్ ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, సీ మోర్ ఇన్ అకౌంట్ సెంటర్ ఆప్షన్ పేరుతో మీకు ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా దాని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడనే మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ పేరుతో. దాంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఎక్కడెక్కడ హూ ఆర్ యూ లాగిన్ ఇన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడనే చేసుకోండి. ఇందులో మీ యొక్క డివైస్ కాకుండా వేరే అన్నౌన్ డివైస్ మీకు ఏది కనిపించినా ఇక్కడ నుంచే మీకు లాగౌట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆన్ ది స్పాట్లో ఇక్కడ నుంచి ఆ డివైస్ని కంప్లీట్గా ఇక్కడ నుంచి లాగౌట్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ నుంచి లాగౌట్ అయితే కొట్టేయండి 100%. లేదనుకుంటే మీ యొక్క పర్సనల్ ఫొటోస్ కావచ్చు ఫేస్బుక్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ
థర్డ్ వన్ ఫీచర్ని మీరు యూజ్ చేసుకున్న తర్వాత ఇకపోతే మీరు చెక్ చేసుకోవాల్సింది ఫోర్త్ వన్ ఫీచర్ ఇన్స్టాగ్రామ్ కూడా మనం చాలా హెవీ రేంజ్లో యూజ్ అనేది చేస్తుంటాం కాబట్టి లైక్ దిస్ రీల్ చూడడానికి ప్రతి ఒక్క దానికి మనం యూజ్ అనేది చేస్తుంటాం కాబట్టి సింపుల్గా మీరు ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేసుకోండి. దీంట్లో కూడా మనకు సేమ్ ఫీచర్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఇక్కడ నుంచి 3 డాట్స్ ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో సేమ్ టు సేమ్ దీంట్లో కూడా మనకు అవే ఆప్షన్స్ అయితే ఉంటాయి. కింద మీకు అకౌంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా 3 డాట్స్ ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా మీకు సేమ్ టు సేమ్ అకౌంట్ సెంటర్ ఇది ఫేస్బుక్ లాగానే ఉంటుంది. బట్ చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. సింపుల్గా క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ పేరుతో ఈ ఫీచర్ ఇక్కడనే ఉంటుందన్నమాట మనకు. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లో మీరు ఎంటర్ అయితే అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు హూ ఆర్ యూ లాగిన్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అన్నమాట. మీరు తప్ప ఇంకెవరైనా లాగిన్ అయి విన్నారా మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో అనేది మనకి ఇక్కడనే చెప్పేస్తుంటుంది అన్నమాట. ఇన్ కేస్ మీ యొక్క డివైస్ కాకుండా వేరే ఎవరి డివైస్ ఉన్నా ఇక్కడ నుంచి ఆన్ ది స్పాట్లో మీరు లాగౌట్ అయితే కొట్టేయండి. లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్ యొక్క టోటల్ హిస్టరీ కూడా ఎదుటి వాళ్ళ చేతిలో పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే మీరు చెక్ చేసుకోవాల్సిన 5th వన్ ఫీచర్ ఏంటంటే లొకేషన్ షేరింగ్ ఆప్షన్. మనకు తెలియకుండానే మనము ఎక్కడికి వెళ్తున్నామో ఏం కదా అని చాలామంది చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట. దీనికోసం అఫీషియల్గా మన యొక్క గూగుల్ లొకేషన్ని యూజ్ చేసి పడేస్తారనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీ యొక్క మొబైల్లో ఉండే మ్యాప్ ఆప్షన్ని సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3 డాట్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంది. లేదంటే మీ యొక్క ప్రొఫైల్ ఇక్కడనే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో మీకు లొకేషన్ షేరింగ్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు షేర్ లొకేషన్ ఆప్షన్ రావాలి తప్ప వేరే వాళ్ళు షేర్ చేస్తున్నట్టుగా రావద్దు. అలా వచ్చిందంటే 100% మీ యొక్క లొకేషన్ అప్ టు డేట్ ఎవరో చూస్తున్నట్టుగా 100% మరి మీరు గెస్ చేసుకోవచ్చు. కాకపోతే 100% ఇక్కడ మీరు కంపల్సరీగా ఇక్కడ మీ యొక్క లొకేషన్ షేరింగ్లో మీకు షేర్ లొకేషన్ రావాలి తప్ప ఆల్రెడీ షేర్ అవుతున్నట్టుగా ఉండకూడదు. కంపల్సరీగా మీరు ఈ 5th వన్ పాయింట్ అయితే కంపల్సరీగా చెకప్ అయితే చేసుకోండి. ఇకపోతే మీరు చెక్ చేసుకోవాల్సిన నెక్స్ట్ వన్ పాయింట్ ఏంటంటే నార్మల్గా మనం కాకుండా మన యొక్క కాల్స్ వేరే వాళ్ళు కూడా వినే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే డైలర్ ప్యాడ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఈ విధంగా డైలర్ ప్యాడ్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను చెప్పే కోడ్ని మీ యొక్క డైలర్లో మీరు టైప్ అయితే చేసుకోండి. *#21# ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా డయల్ చేసి మీరు ఈ విధంగా ఒక కాలింగ్ బటన్ నొక్కగానే ఇక్కడ చూసుకోవచ్చు కాల్ ఫార్వర్డింగ్ ఇక్కడ చూసుకోవచ్చు నాట్ ఫార్వర్డింగ్. దీంతో పాటుగా నా వీడియో కాల్ కావచ్చు వాయిస్ కాల్ కావచ్చు ఇక్కడ నుంచి నాట్ ఫార్వర్డింగ్ ఆప్షన్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇలా కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో మీకు రావాల్సి ఉంటుందన్నమాట కంపల్సరీగా. అలాంటప్పుడే మీ యొక్క కాల్స్ వేరే వాళ్ళకు వెళ్ళే ఛాన్సెస్ చాలా 0% అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే మీరు చెక్ చేసుకోవాల్సిన 7th వన్ పాయింట్ ఏంటంటే కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో జీమెయిల్ అయితే ఉంటుంది కదా. అలా కాకుండా మీ జీమెయిల్ కాకుండా వేరే వాళ్ళ జీమెయిల్ ఉందో లేదో మీరు కంపల్సరీగా ఇక్కడ నుంచి మీరు చెకప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇవి రెండు కూడా నా జీమెయిలే కాబట్టి నాకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ కేస్ మీ జీమెయిల్ కాకుండా వేరే వాళ్ళ జీమెయిల్ ఉందంటే 100% మీ యొక్క ఫొటోస్ కావచ్చు ప్రతి ఒక్కటి యాక్సెస్ చేసే ఛాన్సెస్ 100% అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇక్కడ నుంచి మీ యొక్క జీమెయిల్ కాకుండా వేరే వాళ్ళ జీమెయిల్ ఉంటే ఆన్ ది స్పాట్లో ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసుకోండి. లేదనుకుంటే 100% మీ యొక్క మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా 100% ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ విధంగా మీరు ఈ 7 పాయింట్స్ని మీ యొక్క దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క మొబైల్ని సెక్యూర్ చేసుకున్నట్లయితే ఎవరు హ్యాక్ చేసినా కూడా 0% ఏమి కూడా కావడం అయితే జరగదు. 100% మీ యొక్క మొబైల్ 100% సెక్యూర్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కంపల్సరీగా లైక్ చేయండి. వీడియోని మ్యాక్సిమం వీంద మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.